ఇన్ని విషయాలు తెలుసుకుందాం. తీసుకుంటాను. తాత, ఏంటి బాబు? ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. హలో, హాయ్ అండ్ ఆల్, వెల్కమ్ టు కే వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి ఇంకా మీనాక్షి చౌదరి గారు మెయిన్ క్యాస్టింగ్ చేసిన మూవీ. ఇవాళ మార్నింగ్ 8 AM షోకి వెళ్ళాము. బేసిక్గా నవీన్ పోలిశెట్టి గారి మూవీస్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం? కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ కాబట్టి కామెడీయే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా. అయితే మూవీ స్టార్ట్ అయింది మెల్లమెల్లగా స్టోరీలో తీసుకెళ్తున్నారు. కామెడీ సీన్స్ వస్తున్నాయి. అంటే కామెడీ వర్కౌట్ ఎట్ సమ్ పోర్షన్స్ ఓన్లీ ఇన్ ది ఫస్ట్ హాఫ్. అంటే అక్కడక్కడ వర్కౌట్ అయింది, అక్కడక్కడ వర్కౌట్ అవ్వాలి. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ బాగానే ఉన్నాయి, బీజిఎం బాగుంది. అంటే బీజిఎం వస్తూ ఉంటుంది, ఇది ఫన్నీ సైడ్ బీజిఎం అని మనకి అర్థమైద్ది. కాకపోతే స్క్రీన్ ప్రెజెన్స్లో అది అంత ఫన్నీగా ఉండదు. అంటే సమ్ పోర్షన్స్ మాత్రం కామెడీగా ఉన్నాయి. ఇదంతా ఫస్ట్ హాఫ్లో మాత్రమే. ఇంటర్వెల్ బాగానే అరేంజ్ చేసుకున్నారు. సో ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ తర్వాత నుంచి మూవీ ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్గా మారడానికి బాగా హెల్ప్ అయింది, బాగుంది. మూవీలో సెకండ్ హాఫ్లో ఆ పొలిటికల్ డ్రామా అయితే ఏదైతే ఉందో అది బాగుంది. ఆ పొలిటికల్ కామెడీ బాగుంది. ఎక్కడ అని ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాని ఎలా వాడాలో మూవీలో చూపించారు. క్లైమాక్స్లో ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి, లైట్గా కళ్ళమ్మటి నీళ్ళు తిరుగుతాయి. మూవీ కూడా బాగానే ఎండ్ చేశారు. ఓవరాల్ మూవీ గుడ్, బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని నవ్వురాని కామెడీ సీన్స్ పెట్టడం వల్ల నాకు కొంచెం ఫస్ట్ హాఫ్ డల్ అనిపించింది. సెకండ్ హాఫ్లో సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సంక్రాంతికి రానిచ్చే సినిమానే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడొచ్చు. చూడండి, మనం చూసిన రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్, ఇంకా భర్త మహాశైలకు విజ్ఞప్తి, 3 సినిమాల్లో మనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏవో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అయినా కానీ బాగానే ఉన్నాయి. 3 సినిమాలు సంక్రాంతికి రానిచ్చే సినిమాలే. కాకపోతే అనగనగా ఒక రాజు మూవీలో సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్లో కామెడీ డల్ అయింది. అంటే పెట్టారు, దీంట్లో కూడా కామెడీ పెట్టారు, కొన్ని ఎర్రర్స్ అంతే. బాగుంది, మూవీ బాగుంది. అందరూ మీ కుటుంబ సభ్యులతో ఇంకా స్నేహితులతో వెళ్ళి సినిమాని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళేటప్పుడు కొంచెం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అది కొట్టేసి వెళ్ళండి. బాయ్.